శరణాగతి అందుగా మనకు ఒకటే తెలుసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో భగవంతుడు ఏదైతే ఉన్నాడో జీవాత్మకు పరమాత్మకు అవినాభావ సంబంధం తీసుకున్నప్పుడే మానవ జన్మకు చేరుతాడు. అంటే జీవాత్మ ఎవరు? అర్జునుడు. పరమాత్ముడు ఎవరు? ఎందరిలో ఉన్నది కృష్ణవాడు. అప్పుడు ఉన్నాడు పాండవుల దగ్గర, వాళ్ళు కూడా గమనించలేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క శ్లోకమైంది ఇక్కడ మహామంత్రస్తే వేదవ్యాసో భగవాన్ ఋషి. ఒక్కొక్క శ్లోకం చెప్పేది మంత్రాలు నేను మాట్లాడలేదు. ఆయన నాకంటే కల్పిస్తున్నది కానీ సంస్కృతి కనబడదు. ఈ రూపాయలు చాలా మంత్రులు కనబడదు. కానీ ఒక్కొక్క శ్లోకం ఏంటంటే మహామంత్ర. ఆ మంత్రం చెప్తాను. భూమి రాపో అనరో వాయు కం మనో బుద్ధి దేవత అహంకార విజయమ్ని నిన్న అభివృద్ధి అంతదాకా ఏమి భూమి నీరు వాయు అగ్ని ఆకాశం మనసు బుద్ధి పంచభూతాలను కనబడుతుంది. మీరు కనబడుతుంది కానీ మీలో ఆత్మ కనబడుతుంది. అందులో ఆత్మ సంస్థ మన కృష్ణ నశించదు.